దేవుడి నామకు వందనాలు కలుగును గాక. మీరెవరైతే బలహీనతగా ఉన్నారో మీకోసం ప్రార్థన చేస్తాను. మీరు ఏకాభించండి. మీరు ఏ స్థలాల్లోనో ఎక్కడున్నా ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు, మా గనుడు, నిత్య నివాసి, పరలోకపు రాజా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. జ్ఞాపకం చేసుకో యేసయ్యా, నీ శక్తితో నీ బలంతో నింపయ్యా. ప్రతి బలహీనతను యేసుక్రీస్తు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామంలో విడుదల దయచే తండ్రి, కార్యం జరిగించే యెహోవా కార్యం చేయగా ఆపగలడు ఎవడేసయ్యా. నీకు వందనాలు, గొప్ప కార్యం జరిగించయ్యా. అయా తండ్రి నాయన ప్రభు, ఎవరైతే అనారోగ్యతో అస్వస్థతతో బాధపడుచున్నారో ఇప్పుడు వాళ్ళని బాగు చేసి స్వస్థత కలిగించి ఆరోగ్యం గురించి నాయన కృప దయచేయమని అడుగుచున్నా. ప్రతి బలహీనత వాళ్ళు తీసివే నాయన. ఆయా ఈడో చూస్తున్న వాళ్ళందరూ ఎలాంటి బలహీనతగా ఉన్న, మంచులో పడి ఉన్న అనేక బిడ్డలు, పక్షవాతంతో బాధపడిన, అనేక జబ్బులతో బాధపడిన మనం బాగు చేయ కృప దయచేయమని ఆయా స్వస్థత కలుగునుగా కేస్తున్నాము. ఆశ్చర్య రీతికి కార్యం జరిగించి ప్రతి బిడ్డలను పేరు పేర్చిన దీవించి ఆశ్రయిస్తున్నాం తండ్రి. ఆమేన్.